భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. అమెరికా అండ్ యూకే కలిసి హౌతీస్ తీవ్రవాద మూలాలు వాళ్ళ స్థావరాల మీద అటాక్ ఇచ్చిందని మనం అనుకున్నాం. అది అటాక్ ఒకసారి కాదండి, 6 ఎయిర్ స్ట్రైక్స్ ఏకంగా జరిగాయి. భీకరమైన ఎయిర్ స్ట్రైక్స్ 6. యమెన్లో హౌతీస్ ఉండే వాళ్ళ మిసైల్ లాంచింగ్ ప్యాడ్స్ అవన్నీ కూడా నాశనం చేశారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి అటాకింగ్ కెపాసిటీ అంటే వాళ్ళు అక్కడ నుంచి షిప్స్ని అంటే మన వాణిజ్య నౌకలన్నింటినీ కూడా ఇజ్రాయెల్ కానీ ఇతర కంట్రీస్ కానీ వెళ్ళే వాణిజ్య నౌకల్ని ఆపేద్దామని ట్రై చేశారు. ఎక్సెప్ట్ అండ్ రష్యా మిగతా అన్నింటినీ కూడా వాళ్ళు అటాక్ ఇస్తారు. ఎక్సెప్ట్ చైనా రష్యాకు సంబంధించిన షిప్స్ తప్ప, వాణిజ్య షిప్స్ తప్ప. ఇప్పుడు సూయిజ్ కెనాల్ అనే ప్రాంతం, రెడ్ సీ సూయిజ్ కెనాల్ అనేది ట్రేడ్ రూట్ అండి. దాంట్లో చాలా షిప్స్ వెళ్తుంటాయి రోజు. అది కానీ అంతరాయం కలిగితే ఆ రూట్లో, అంతకుముందు ఒకసారి ఒక షిప్ అంట్లో మునిగిపోయి అంతరాయం జరిగింది. దానివల్ల కొన్ని కోట్ల నష్టం వస్తుందండి అందరికి. ఎందుకంటే ఆ రూటు ఒక షార్ట్ కట్ లాంటి. అది కానీ అబ్స్ట్రక్ట్ అయితే మీకు చుట్టూ తిరిగి వెళ్తే మీకు ట్రాన్స్పోర్ట్ కాస్ట్ డబుల్ అయిపోతుంది, రెండింతలు అయిపోతుంది. ఇప్పుడు బేసిక్గా మనకి ఒక వస్తువు మనకి ఇంటికి చేరాలంటే అది ఉత్పత్తి జరిగిన చోటు నుంచి మన దగ్గర రావాలి. వచ్చే కాస్ట్, అక్కడ కాస్ట్ వేరు, మన దగ్గర చేరా ఒక కాస్ట్. అంటే మనకి ఇంటికి వచ్చే కాస్ట్ వేరు, బజార్లో కాస్ట్ వేరు. సో ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ వస్తువు కంటే ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. మెయిన్ పెట్రోలియం ప్రొడక్ట్స్, మనకి ఆయిల్ ఇప్పుడు 100 రూపాయలకి వచ్చేది మన అమ్మేది అలా చూసుకున్న మీరు కాకుండా బయటికి ఆర్థిక చుట్టూ తిరిగి వస్తే 200 అయిపోతుంది. అది సో దానివల్ల మొత్తం ఎకానమీ అంతా, ఇండియన్ ఎకానమీ కాదు ప్రపంచం మొత్తం ఎకానమీ అంతా కూడా డీలా పడిపోతుంది. అది వాళ్ళ హౌతీస్ వాళ్ళ గేమ్ ప్లాన్. అది ప్రపంచం మొత్తం వ్యాపారాన్ని అరిగేటబ్బా, దాంతో ప్రపంచం అంతా మన మోకాళ్ళ మీద కూర్చుని మనం చెప్పినట్టు చేస్తారు అని అనుకున్నాయి. కానీ ఆ పరిస్థితి లేదు. అందరూ అంత ప్రపంచంలో ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. మరి యుఎస్ యూకే కలిసి కొట్టుతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయో అవన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు. అంటే సివిలియన్స్ మీద పడకుండా జాగ్రత్తగా కొడుతున్నారు. 6 ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి ఇవాళకి. ఒక్కొక్క ఎయిర్ స్ట్రైక్లో బీభత్సం చేస్తుంటారు. వాళ్ళ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో మిసైల్స్ కనిపెట్టి. ఇప్పుడు టెక్నాలజీ బాగా మారిపోయింది, పూర్వకాలంలో లేదు. మీరు ఎక్కడెక్కడి నుంచి మిసైల్స్ లాంచ్ అవుతున్నాయి అది పసిగెడతారు. పసిగెట్టి ఆ లాంచింగ్ ప్యాడ్స్ని కొట్టిపేస్తారు. అది జరుగుతుంది. జై శ్రీరామ్.